అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 4 స్పాట్ కి ఎవరు క్వాలిఫై అవుతున్నారు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కొడుకులు కాటరమ్మ కొడుకులు, ఒకే ఒక్క గెలుపుతోని 2 టీంలు క్వాలిఫై. అది ఎస్ఆర్హెచ్ అంటే ఇప్పుడున్నది ఒకే ఒక టార్గెట్, పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 ఫిక్స్ అవ్వడమే. కొడతాం పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 స్పాట్ కొడతాం. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీని వట్టిగానే పిసుకుతాం. ఎస్ఆర్హెచ్ అంటే మాస్ కాదు, ఊర మాసనలా చేస్తాం. అరే ఏం పిసికేది బొంగు, మా ఆర్సీబీ ఉన్న ఫామ్ కి మీరు మమ్మల్ని పిసకడం కాదు, మేము మిమ్మల్ని తగలబెట్టి మరి పిసుకుతాం. అయినా నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా ఓడినా ఏం ప్రయోజనం లేదు. పాయింట్స్ చూస్తే 18, నెట్ రన్ రేట్ చూస్తే 1.065. మా ఆర్సీబీ అంటే మాస్ కాదు, ఊరా మాస్. ఎలా అయినా సరే టాప్ 2 మాత్రం పక్కనే. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అనుకోండి టాప్ 2 మీరే అనుకోండి, ఫిక్స్ అయిపోండి. కానీ ఈ జీటీ ఉందని మర్చిపోయారా ఏంటి? అదే నెక్స్ట్ మ్యాచ్ ఎక్కడ అనుకుంటున్నారు? మా హోమ్ గ్రౌండ్ లో. జీటీ హోమ్ గ్రౌండ్ లో ఎట్లా ఆడుతుంది? పులి లెక్క ఆడుతుంది. ఎలా గెలుస్తాం? పులి లెక్క గెలుస్తాం. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే ని వట్టిగా పండా పెడతాం. టాప్ 2 లో ఫిక్స్ అయితాం. ప్రిన్స్ గిల్ అంటారా బాబు, కథ మొత్తం ఏకదమ్ ఉంటది. అరే గిల్లు, నెక్స్ట్ మ్యాచ్ మాకేమైనా మీ తాతోళ్ళంట్లో అనుకుంటున్నావా ఏంది? మాకు మా హోమ్ గ్రౌండ్ లోనే. అరే తెలుసు కదా మా హోమ్ గ్రౌండ్ లో ఎట్లుంటదో. బ్యాటింగ్ మొత్తం ఫైర్, వైల్డ్ ఫైర్ లెక్క ఉంటది. మింగుతాం ఆర్సీబీని వట్టిగానే మింగుతాం. గెలుస్తాం వట్టిగానే ఆర్సీబీని పండబెట్టి మరి గెలుస్తాం. ఎస్ఆర్హెచ్ అంటే మాస్ అనుకుంటావా? ఊరా మాస్. నీ అవ్వ బత్తాయి జ్యూస్ లెక్క పిసికి పడేస్తాం. అట్లుంటది మనతోని. బుడ్డోడా, మై డియర్ లవ్లీ బుడ్డోడా, ఏం కొట్టినావు? ఆ లక్నోని వట్టిగానే మడత పెట్టినావు. ఆ ఒక్క మ్యాచ్ వట్టిగానే పిసికి కిందున్న రాజస్థాన్ టాప్ 4 లో పెట్టినావు. సూపర్, నువ్వైతే కేక. అదే ఫామ్ తో ఆ ముంబైని కూడా వట్టిగానే పిసికి టాప్ 4 లో మన రాజస్థాన్ ని వట్టిగానే పెట్టేయి. అరే ఉంది, మాకు టాప్ 4 లో అడుగు పెట్టే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మీరు ముంబైతోని ఒక్క మ్యాచ్, ఆ లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే చాలు. మేమైతే నెక్స్ట్ మ్యాచ్ లక్నోని ఎలాగైనా పిసుకుతాం. టాప్ 4 లో ఎంట్రీ ఇస్తాం. అయినా టాప్ 2 లో ఉండాల్సిన వాళ్ళం, కానీ టైం బాగోలేక టాప్ 4 లో కూడా ఉంటామో లేదో అన్నట్టుంది. కానీ ఛాన్స్ దొరికితే మాత్రం ఎంట్రీ ఇస్తాం. మా పంజాబ్ ఏంటో చూపిస్తాం. అరే టీం కి ఏమైందో ఏమో ఏం అర్థం కాలేదు. దరిద్రం మొత్తం మా మీద తాండవం చేస్తున్నట్టుంది. ఛాన్సులు అయితే ఏకంగా గోల్డెన్ ఛాన్స్ లెక్క దొరికింది, కానీ చేతులారా పోగొట్టుకున్నాం. లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచ్ గెలిచింటే చాలు, టాప్ 4 లో పక్కా ఎంట్రీ ఇచ్చేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, టైం బాగోలేదు, మ్యాచ్ బిస్కెట్ అయింది.